నేను మనోవేదన అన్నారు కదా మీరు, ఆ మనోవేదన బీజేపీ పార్టీ మనోవేదనకు గురి చేసింది, ఆత్మాభిమానాన్ని చంపింది. నేను ఆత్మాభిమానం దగ్గర ఎప్పుడైతే కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వకుండా ఏ తప్పు చేయలేదు. నేను భూములు కబ్జాలు పెట్టి అమ్ముకోలేదు, లంచాలు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసుకోలేదు, ఎవడి నెత్తిన చేతులు పెట్టలేదు, పదవులు ఇప్పిస్తానని ఎవడికి అన్యాయం చేయలేదు. నేను చేసిన తప్పేంటి అని అడుగుదామని పోతే కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తీసేస్తే మీ పార్టీ మీ ఇష్టం, నేనేమన్నా తప్పు చేశానా సారీ చెప్తా అని చెప్పడానికి పోతే కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయినాను కదా నేను గప్చుప్గా బయటకు వచ్చేసిన. బీజేపీ అదును చూసుకొని మూడో రోజే ఓకే నేను అక్కడి నుంచి వచ్చిన, రిజైన్ అన్న, ప్రెస్ మీట్ పెట్టిన, అంతే. మనం కలిసినాం కదా అక్కడ ప్రెస్ క్లబ్లో. ఇది టీఆర్ఎస్ అప్పుడు మనం కలవాలి. ఇప్పుడు మొన్నది వేరు, మొన్నది బీజేపీది. అది చెప్తా వినండి. ఇక నేను టీఆర్ఎస్ చెప్తున్నా. వద్దన్నా ఆయన అపాయింట్మెంట్ వేయలేదు. వచ్చినా నేను గప్షిప్గా ఉన్నా. మూడో రోజు నుంచి బీజేపీలు వెంటబడ్డారు. ఇదే లక్ష్మణ్, ఇంకా కొందరిగా అందరు ఉన్నారు మహానుభావులతో. నేను ఒకటే కండిషన్ పెట్టిన, అంటే నేను అసలు పాలిటిక్స్ వద్దని ఉన్నా అప్పుడు కూడా. ఇక వద్దు, మన వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమాలో యాక్టింగ్, హ్యాపీగా యాక్టింగ్ చేసుకున్నాను అనుకున్నా. అవును రమ్మంటున్నారు, అమిత్ షా గారు తీసుకురమ్మంటున్నారు, మనం పోవాలా, రేపు పొద్దున్నే పోవాలి, మనం మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నాడు అని అంటే నేను పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదండి. సరే మీరు రమ్మంటున్నారు కనుక వస్తా, ఎందుకంటే నేను మీ కండవని మోసే ఉన్నా కదా 15 సంవత్సరాల నుంచి. ఓకే, కానీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వండి నాకు, ఎందుకంటే వరంగల్ జిల్లాలో పుట్టినా, మా నాన్న టీచర్ పని చేసిన అక్కడ నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి, మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళ కోరిక నేను ఆడ పోటీ చేయాలని. మీరు టికెట్ ఇస్తానంటే చేరతా. నిన్ను మించినాడు ఆడ దొరుకుతుంది మాకు, నువ్వు అది ఇది మా అదృష్టం ఈ దృష్టం ఇవన్నీ అన్నారు. అని ఢిల్లీకి పంపేటప్పుడు నా పేరే లేకుండా పంపారు, ఎవడి పేరు పెట్టి. సరే అయినా కూడా నేను ఫీల్ కాలేదు. ఇప్పుడు ఇక నేను ఏ పార్టీలకు పోతా ఎందుకులే అని గప్చుకున్నా. ఇక 14 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు తిప్పి నన్ను ప్రచారాలు చేయించారు, బ్రహ్మాండంగా వాడుకున్నారు. కానీ అనుక్షణం నన్ను ఎప్పుడు బయటకు పంపాలో దాంట్లోనే ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి వచ్చిన కానుంచి ఇక్కడ అసలు నాకు ఒక పిలుపు లేదు, మీటింగ్లు చెప్పరు, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము కూడా నాకు చెప్పరు, పాసులు కూడా ఇయ్యరు. నేను పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద నిలబడి కూడా వచ్చిన వరంగల్ పోయి మీటింగ్కి. ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ 3వ లిస్టులో టికెట్ ఇచ్చి నువ్వు పోటీ చేస్తావు చేయమన్నారు. 3వ లిస్టులో అండి నేను 3వ లిస్ట్ అంట. మళ్ళీ నా ఏమంటారు అది డి అంట, నా కేటగిరీ డి, ABCD అంట నేను. అందుకనే ఎలక్షన్ మొత్తం నా ఫోన్లో ఎవరు ఎత్తలేదు. ఏంటంటే డీ తోటి ఎత్తాం, ఏబితోనే ఎత్తుతాం, ఏబీకే డబ్బులు ఇస్తాం. డబ్బులు ఇవ్వలేదు, 2 కోట్ల 3 కోట్ల కోట్ల వేలు చెప్పండి, అంతేనా? వేలు కోట్ల నుంచి వస్తాయి సార్. అసలు పలకరింపేది సరే, ఇదంతా అయిపోయిందా? అయిపోయింది. నేను ఎలక్షన్ వదిలేసిన, నేను వదిలేసిన కదా. వద్దు నేను అనవసరంగా పోరాటం, ఇది గెలటానికి కాదు, నన్ను ఓడగొట్టి కొట్టిన నేను దిక్కులేని చేయడానికే, నన్ను అసలు ఎందుకు పనికిరాను చేయడానికే ఇదంతా పెట్టి 3వ లిస్టులో ఇవ్వటం, మళ్ళీ నాకు డి అని పేరు పెట్టడం, ఇవన్నీ వద్దు అని అయిపోయింది. నేను సైలెంట్గా ఉన్నా. కానీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల నుంచి మీరు అడిగారు కదా ప్రతిశాంతం ఎందుకు చేరాల్సి వచ్చిందని. 4 నెలల నుంచి ఒక ఫోన్ కాల్ కూడా లేదండి. నెంబర్ 1 నేను చేస్తే కూడా ఎత్తట్లేదండి. నెంబర్ 2 ప్రధానమంత్రి గారు 3 సార్లు వచ్చారు సార్, కనీసం ఇంటిమేషన్ లేదు. నడ్డా గారు వచ్చారు సార్, ఇన్ఫర్మేషన్ లేదు సార్. 4 సార్లు వచ్చారు ఆయన. అమిత్ షా గారు వచ్చారు, నాకు లేదు సార్. నన్ను పార్టీలో చేర్చుకునేది అమిత్ షా గారు, నన్ను ఎంత చక్కగా పలకరిస్తారు. बाबूजी आपका बारे में सुना, आप अच्छा लीडर है, नॉन करप्टेड लीडर है, आप 2 स्टेट्स में काम करना, आपका बारे में मालूम मुझे అన్నాడు. అలా అంటోండి వస్తే కనీసం ప్రోగ్రాం చెప్పరండి, ఉండాలి కదా మినిమం. ఇది కూడా కాదు. మొన్న ఆదిలాబాద్ వచ్చిండు, వచ్చిన తెల్లారే ప్రోగ్రాం ఎక్కడండి? సంగారెడ్డి సార్. సంగారెడ్డి నుంచే కానీ 3 సార్లు ఎమ్మెల్యేని మంత్రిని
ఎట్టుంటుంది సార్ నాకు చెప్పండి. అంటే నన్ను అవాయిడ్ చేయడానికే కదా ఇదంతా. సరే ఇప్పుడు ఇదంతా ఆగండి 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 ఆగండి, మీరు మీ ప్రశ్నకు జవాబు రాలేదు. ప్రజాశాంతిలో అయ్యో చేయనియండి నా కోసం, వాళ్ళ కోసం నేను 2 గంటలు వెయిట్ చేస్తాను. కానీ ప్రజాశాంతిలో ఎందుకు చేరాల్సి వచ్చింది, ఏమైంది బాబుమోహన్కి, దానికి ఆన్సర్ చెప్తున్నా. ఓకే, అవన్నీ అయిపోయినాయి సార్, పిలవలేదు, అయిపోయినాయి సార్. ప్రధానమంత్రి గారికి తెలియాలంటే నాకు 2 నెలల నుంచే నా వెంట పడుతున్నారు కేఏ పాల్ గారు. నువ్వు చేరు, నువ్వు అక్కడ మనం ఎలక్షన్లు అక్కడ పోటీ చేస్తున్నావు, నువ్వు వచ్చి కాకినాడ నుంచి పోటీ చేయి, గాజువాక నుంచి పోటీ చేయి అని నాకు ప్రెషరు చాలా రకాలుగా. అసలు బీజేపీకి రిజైన్ చేసిన కాడ నుంచి ఇంకా ఎక్కువైనాయి. నా కోసం వచ్చి కూర్చున్నారు. నాకు మోడీ గారు వస్తున్నారు, సంగారెడ్డికి వస్తుంటే కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇక నేను ఈ పార్టీలో ఉండటం వేస్ట్. వాస్తవమే. ఇంత తలవంపులతో నేను పిలవకపోతే ఆమె అట్లా పడి ఉండాల్సి ఉండే అన్నాడు ఒక వెధవ ఫోన్ చేసి నాకు. పడి ఉంటానండి నేను బాబుమోహన్. ఏం తక్కువ సార్ బాబుమోహన్కి? మీరు మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుక్కొని బతికిందా నేను మీ పార్టీని? ఉండొచ్చు కదా అట్ట మామూలుగా ఉండి 5 సంవత్సరాలు అట్నే ఉన్నా కదా సార్ నేను, ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఉండాలట. అంటే ఈసారి కూడా ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు, అక్కడ 2 పని చేసుకోమని పంపారు. అవును, కనుక ఇక